హాయ్ అండి, వెల్కమ్ టు మహా బ్లాగ్స్. ఈరోజు బీట్రూట్ శనగపప్పు కర్రీ చేసి చూపిస్తాను. చెక్కు తీసి శుభ్రం చేసుకొని దాన్ని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. బీట్రూట్ని ఇలా శనగపప్పును శుభ్రంగా కడిగి ఇలా నీటిలో నానబెట్టుకోవాలి. ఇక స్టవ్ అంటించి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. శనగపప్పు వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ను కూడా పోసి కుక్కర్లో ఉడికించాలి. ఇలా కుక్కర్లో ఉడికించడం వల్ల బీట్రూట్ ముక్కలు శనగపప్పు మెత్తగా ఉడుకుతాయి. కుక్కర్ మూత తీసిన తర్వాత కొద్దిగా కొబ్బరి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని బాగా దగ్గరగా ఎగరనివ్వాలి. ఉప్పు కూడా సరిపోయిందో లేదో సరిచూసుకొని చాలకపోతే వేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరగా ఎగిరిందండి. ఇంతేనండి బీట్రూట్ శనగపప్పు కర్రీ. నా ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.